తిరుమలలో 3 ఏళ్లు విధులు నిర్వహించిన అతిథిదే ఉద్యోగులు తిరుపతికి బదిలీ కానున్నారు. ఈ నిర్ణయం నవంబర్ 1 నుండి అమల్లోకి తేవాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 112 కోట్ల రూపాయలతో తిరుమలలోని అన్ని వసతి గృహాలు ఆధునీకరించాలని నిశ్చయించారు. తితిదే సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి విధులు రద్దు చేసేందుకు తితిదే బోర్డు అంగీకారం తెలిపింది. తితిదే రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వివిధ వసతి గృహ ఆధునీకరణ, వివిధ సౌకర్యాల కల్పనకు టీటీడీ బోర్డు సబ్ కమిటీ చేసే సిఫార్సును ఆమోదించడం జరిగినది. దాని కాస్ట్ 112 కోట్లు. టీటీడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యుటేషన్ విధులను రద్దు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వృత్తిపరంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆదరణ ఎక్కువ ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువ ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఫారిన్ సర్వీస్ నుండి అంటే టీటీడీకి వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాల పరిమితి అయిన తర్వాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయించాం. టీటీడీ బోర్డు ఇవాళ నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పరకామణి డ్యూటీస్ రద్దు చేయాలి ఫస్ట్ నిర్ణయం. అంటే అది రేపటి నుంచి అమల్లోకి రాదు, ఎందుకంటే ఆల్టర్నేట్ సిస్టమ్ ఇన్ ప్లేస్ చేయాలి. సో టీటీడీ బోర్డు నిర్ణయం ఏంటంటే ఈఓ ఇప్పుడు మళ్ళీ బ్యాంకర్స్ తో మిగతా వాళ్ళతో డిస్కషన్ మొదలు పెట్టుకుని వచ్చే బోర్డు మీటింగ్ లో ఒక ప్రస్తావన తీసుకురావాలి, ఏ విధంగా పరకామణి చేయించుకోవాలి. ఆ ప్రస్తావన కూడా పాస్ అయ్యాక ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది, ఎందుకంటే ఆల్టర్నేట్ సిస్టమ్ మనం ప్లేస్ లో పెట్టుకోవాలి.